Hi guys, welcome back to Nani Creations. ఈ రోజు వీడియోలో మనం ఒక రిమోట్ కంట్రోల్ స్విచ్ అయితే తయారు చేద్దాం. ఈ స్విచ్ ఎలా యూజ్ అవుతుందంటే మనం ఈ స్విచ్ ఏ డివైస్ కనెక్ట్ చేస్తే ఆ డివైస్ వచ్చేసి రిమోట్ కంట్రోల్ అయితే అయిపోతుంది. చాలా తక్కువ అమౌంట్ లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మనం చేయొచ్చు. నేనైతే ఇదైతే స్కూల్ ప్రాజెక్ట్ కింద అయితే సజెస్ట్ చేస్తాను. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి, మళ్ళీ మీకు కరెక్ట్ గా అర్థం కాదు. ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రిమోట్ కంట్రోల్ రిలే. మనం దీన్ని రిమోట్ కంట్రోల్ స్విచ్ అని అయితే పిలవచ్చు, ఎందుకంటే మనకు తెలుసు కదా రిలే అంటే స్విచ్ అని చెప్పేసి. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి 300లో అయితే వస్తుంది. రిమోట్కి అయితే ఒక చిన్న బ్యాటరీ అయితే ఇస్తారు. రిమోట్కి వచ్చేసి ఐఆర్ ట్రాన్స్మిటర్ అయితే ఉంటుంది, అదే రిలేకి వచ్చేసి ఐఆర్ రిసీవర్ అయితే ఉంటుంది. దీని ద్వారా అయితే ఇదైతే వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి ఫీమేల్ ఛార్జింగ్ పోర్ట్. మనం దీన్ని ఛార్జర్ నుంచి అవుట్పుట్ తీసుకోవడానికి అయితే వాడతాం. రిలేకి అయితే 12 వోల్ట్ అయితే ఇన్పుట్ సప్లై అయితే ఇవ్వాలి మనం, కాబట్టి నేనైతే 12 వోల్ట్ అడాప్టర్ అయితే యూజ్ చేస్తాను. బేస్ షీట్కి అయితే రిలేని అయితే ప్రాపర్గా అయితే జిప్ ట్యాగ్ అయితే టై చేశాను. మీరు కూడా అలానే ఫాలో అవ్వండి. మీ దగ్గర ఒకవేళ జిప్ ట్యాగ్స్ లేకపోతే హాట్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి జిఎండి వచ్చేసి జిఎండికి అయితే కనెక్ట్ చేయండి, విసిసి వచ్చేసి విసిసికి అయితే కనెక్ట్ చేయండి. జిఎండి అంటే నెగిటివ్, విసిసి అంటే పాజిటివ్. ఇప్పుడు మీకు మల్టీమీటర్తో వోల్టేజ్ అయితే చెక్ చేసి చూపిస్తాను. మీకు ఒకవేళ మల్టీమీటర్ ఎలా వాడాలో తెలియకపోతే కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. 12 వోల్ట్ అయితే వస్తుంది అడాప్టర్ నుంచి. ఇప్పుడు ఈ పిన్ వచ్చేసి మన సర్క్యూట్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఎటువంటి ఇండికేషన్ లైట్ అయితే గ్లో అవ్వదు, ఎందుకంటే ఇండికేషన్ లైట్ లేదు కాబట్టి. ఎప్పుడైతే మనం రిమోట్లో ఆన్ అని క్లిక్ చేస్తామో వెంటనే అక్కడ బ్లూ కలర్ లైట్ అయితే ఆన్ అవుతుంది. ఆఫ్ క్లిక్ చేసేసరికి అయితే ఆఫ్ అవుతుంది. ఆ ఎల్ఈడి ఆన్లో ఉండేటప్పుడు రిలే ఆన్లో ఉందని అర్థం, ఎల్ఈడి ఆఫ్లో ఉండేటప్పుడు రిలే ఆఫ్లో ఉందని అర్థం. ఇప్పుడు వచ్చేసి మీకు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో అయితే చెప్తాను. నార్మల్గా మనం ఒక బల్బుకి కానీ ఫ్యాన్కి కానీ స్విచ్ అయితే యాడ్ చేస్తాం కదా, స్విచ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఆ 2 టెర్మినల్స్ కూడా రిలే ద్వారా ఒక మిడిల్ టెర్మినల్కి రైట్ సైడ్ ఫస్ట్ టెర్మినల్కి కనెక్ట్ చేశారంటే రిలే అనేది స్విచ్ లాగా అయితే వర్క్ అవుతుంది. నేనైతే ఒక ఏసీ బల్బ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే హోల్డర్కి అయితే అది కనెక్ట్ చేశాను. చూడండి సర్క్యూట్ మొత్తం. రిలే సర్క్యూట్కి కూడా నేను 12 వోల్ట్ అయితే ఇన్పుట్ ఇచ్చాను. ఇదిగోండి, ఇది వచ్చేసి ప్లస్ బాక్స్. ప్లగ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను, చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో చాలా టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడైతే ఆన్ మీద క్లిక్ చేస్తారో లైట్ అయితే గ్లో అవుతుంది, ఆఫ్ మీద క్లిక్ చేస్తారు ఆఫ్ అయితే అవుతుంది. చాలా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాల్ అయితే మెసేజ్ చేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే నా స్టూడియో లైట్కి అయితే కనెక్ట్ చేశాను, చూడండి. ఎప్పుడైతే రిమోట్లో ఆన్ అయ్యే మీద క్లిక్ చేసానో వెంటనే లైట్ అయితే ఆన్ అవుతుంది. ఎప్పుడైతే ఆఫ్ మీద క్లిక్ చేసానో వెంటనే లైట్ అయితే ఆఫ్ అవుతుంది. చాలా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. ఇప్పటి వరకు మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసేయండి. ఇది వచ్చేసి ఒక బెస్ట్ స్కూల్ ప్రాజెక్ట్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. అదే ఒకవేళ మనం ఆన్లైన్లో కానీ ఆర్డర్ చేస్తామంటే మినిమం 2,000 to 3,000 అయితే ఉంటుంది. చూసారు కదా వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు నెక్స్ట్ డే ప్రాజెక్ట్ కావాలి కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాల్ అయితే మెసేజ్ చేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.